అందరికీ నమస్కారం. నా పేరు అల్లాడి ప్రభాకర్. నేను రూరల్ ఇన్నోవేటర్ను. ఇంతవరకు ఎస్ఎల్బీసీలో టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకోవడం, ఒకరి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సంఘటన జరిగినప్పటి నుండి మీడియాలో, పత్రికల్లో మరియు సోషల్ మీడియాలో అన్నింటినీ గమనించి నాకు ఉన్న 40 సంవత్సరాల అనుభవంతో ఈ యొక్క ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలోని ప్రధానమైన కొన్ని పనులను సులభతరం చేయాలని ఆలోచించి ప్రోటోటైప్ మిషనరీ తయారు చేయడం జరిగింది. ఒకటవది, టన్నెల్లోని పై భాగం సెగ్మెంట్స్ కూలకుండా ఉండడానికి సేఫ్టీ చైన్ జాకీ సిస్టమ్ తయారు చేసినాను. రెండవది, కార్మికులు టన్నెల్లోనికి వెళ్ళి ప్రమాదాలను అధిగమించి పనులు చేసుకోవడానికి సేఫ్టీ టన్నెల్ తయారు చేశాను. అలాగే మూడవది, నీటి ప్రవాహం ప్రస్తుతం 1 నిమిషానికి 5,000 లీటర్లు వస్తుందని అంచనా. దాన్ని నివారించడానికి దానికి తగ్గట్టు 1 నిమిషానికి 10,000 నీటిని తోడే మోటార్లను తయారు చేసుకోవచ్చును. ఇలా నేను నా వంతుగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన సంఘటనకు మరింత మెరుగైన టెక్నాలజీని నిపుణులైన ఇంజనీర్స్కు మరియు ప్రభుత్వం చర్చించి నాకు అవకాశం ఇచ్చినచో నేను భారతదేశ పౌరుడిగా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నా ఎస్ఎల్బీసీ టన్నెల్లో పనులు నిర్వహిస్తున్న రిస్క్ బృందాలను మరియు అధికారులను నేను నేరుగా కలవడానికి అవకాశం లేక సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నాను. మీ అల్లాడి ప్రభాకర్.